బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రస్తుతం ఆ పార్టీ కొంచెం గందరగోళంలో కనపడుతోంది. అలాంటి పార్టీ మళ్ళీ లైమ్లైట్లోకి రావడానికి స్కెచ్ ఏమైనా వేసిందా? 10 ఏళ్ల క్రితం ఎలాగైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఇప్పుడు అదే వ్యూహాన్ని మళ్ళీ ప్రజల్లో రగిల్చేందుకు సిద్ధమవుతుందా? లోకల్ నాన్ లోకల్ అంటూ మళ్ళీ ఉద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఆయన విమర్శించాలనుకున్నారు, ఎదురుదాడి చేయాలనుకున్నారు, మూతోడు జవాబు ఇవ్వాలనుకున్నారు. వీటన్నింటిలో పడి ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయినట్టున్నారు. ఇది ఒక సెనారియో. మరో సెనారియో హైదరాబాద్లో మళ్ళీ అలజడి సృష్టించాలనుకుంటున్నారు, లేని విభేదాలను సృష్టించాలనుకుంటున్నారు. ఏంటి ఇన్ని అనుమానాలు అనుకుంటున్నారా? మరి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఈ డౌట్ వస్తుంది. తను ప్యూర్ తెలంగాణ అంట, గాంధీ కాదంట. అంటే ఇండైరెక్ట్గా నాన్ లోకల్ అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఇదేదో నార్మల్గా మాట్లాడిన మాటలు అయితే కనిపించడం లేదు. ఆంధ్రా నుంచి వచ్చావు నువ్వు, మేము ఇక్కడి వాళ్ళం అంటూ ఒక రకమైన వార్నింగ్ సైన్లో ఆయన మాట్లాడారు. విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో ఏదో పెద్ద కుంపటి పెట్టాలన్న స్ట్రాటజీ అంటోంది కాంగ్రెస్. లోకల్ నాన్ లోకల్ అనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండేది. ఆ తర్వాత కోట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి కూడా 10 ఏళ్లు దాటిపోయింది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ రాని పంచాయతీని మళ్ళీ ఇప్పుడెందుకు బీఆర్ఎస్ నేతలు తెరపైకి తెస్తున్నారు? పోనీ గాంధీ ఏమైనా ఇప్పుడే గెలిచారా? ఆయన 10 ఏళ్ళుగా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అంటే అంతకుముందు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. 2 సార్లు ఆయన బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచారు. మరి అప్పుడు ఆయన లోకల్ కాదని బీఆర్ఎస్ నేతలకు గుర్తు రాలేదా? లేక గుర్తొచ్చినా మన పార్టీ వాడే కదా అని లైట్ తీసుకున్నారా? కౌశిక్ రెడ్డి మాట్లాడిన లోకల్ నాన్ లోకల్ మాటలు అతని వ్యక్తిగతమా లేక పార్టీ విధానమా? మళ్ళీ ఉద్యమకారుల సెంటిమెంట్ రగిల్చే వ్యూహమా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్లో భయాన్ని పుట్టించే ప్రయత్నమా? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ పెద్దలు సమాధానాలు చెప్పడం లేదు. అయితే హరీష్ రావు దీని మీద స్పందిస్తూ ఇది కేవలం గాంధీని ఉద్దేశించినటువంటి మాటలు మాత్రమే, గాంధీ రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడారు. కౌశిక్ రెడ్డి రెచ్చిపోయి ఆయన్ను అన్నటువంటి మాటలు, అంతేగాని ఇక్కడ ఉన్న సెటిలర్లను ఉద్దేశించి ఈ మాట అన్నది కాదు అనేది హరీష్ రావు వివరణ ఇచ్చే ప్రయత్నం. కాకపోతే కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు వింటే అది ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది అర్థమవుతుంది. ఇంతకీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? నిజానికైతే పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడాలి. కానీ 9.5 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. వరదలు వచ్చినా ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. ఇలాంటి విద్వేషాలు పుట్టించే ప్రయత్నం చేసిన ఆయనకు వినిపించడం లేదు. వ్యవసాయం పూజలు చేసుకుంటూ అక్కడ టైం గడుపుతున్నారు. మరి కేటీఆర్ అయినా స్పందించాలి. ఆయన అడ్రస్ కూడా కనిపించడం లేదు ప్రస్తుతం. ఆయన ఎక్స్లో తప్ప ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. హరీష్ రావు కూడా మాట్లాడారు కానీ ఏదో పైపైన ఒక రెస్పాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన తరలిరండి, ముట్టడిద్దాం, ధర్నా చేద్దాం అంటున్నారు కానీ ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం సరిగ్గా ఇవ్వడం లేదు. కౌశిక్ రెడ్డి చేసిన ఈ లోకల్ నాన్ లోకల్ విషయంలో మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఆంధ్రలో ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు. ఆంధ్రలో ఏడుంటావు రా అంటుండు. ఆంధ్రలో ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినవా? ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రోళ్ళ కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానన్నారు కేసీఆర్. నిజానికి 10 ఏళ్లలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. అందుకే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. నిజానికి బీఆర్ఎస్ పరువు కాపాడింది కూడా వాళ్లే అని చెప్పాలి. మరి ఎంత చేస్తే తీరా సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటన్న ఆలోచన ఇప్పటికే నగరవాసులో మొదలైంది. నిజంగా కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా పార్టీ అయినా ఆదేశించాలి. లేదంటే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలే చేసినట్టుగా భావించి ప్రజల నుంచి నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.